మార్వాడీలను ఎవరు వెళ్ళిపోమని అంటలే బ్రదర్, కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే, గుజరాత్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే, రాజస్థాన్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే. కల్చర్ ఏదైతే ఉందో, పెట్టుబడులు ఏవైతే పెడతా ఉన్నారో, వ్యాపారాలు ఏవైతే మెజారిటీగా మీరు చేసుకుంటా ఉన్నారో, మీరు పెట్టుబడులు పెట్టుకున్నా, వ్యాపారాలు చేసుకున్నా, రకరకాల ఇక్కడ కంపెనీలు మీరు పెట్టుకున్నా, మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. అంచేత ప్రభుత్వం దృష్టికి మేము న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అంటున్నామే తప్ప ఈ సమస్య మొన్న మోండా మార్కెట్ నుంచి పుట్టింది కాదు బ్రదర్. గత 15 సంవత్సరాల నుంచి దీనిపైన రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు, గోపీనాథ్ సార్ లాంటి వాళ్ళు, గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు, డాక్టర్ జిల్కర్ సింగ్ లాంటి వాళ్ళు, అదే విధంగా పిడమర్తి రవణ లాంటి వాళ్ళు, ఇంకా రకరకాల మేధావులు, మన పృథ్వన్న మాట్లాడాడు, దాంట్లో భాగంగా నేను మాట్లాడాను, గోరేటి రమేష్ గారు పాట పాడారు. ఇది మా ప్రాంత హక్కులకు సంబంధించినటువంటి విషయం. అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలనో అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం. ఆంధ్ర వ్యక్తులను వెళ్ళిపోమన్నావా? ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడు, అంతే కదా. కల్చర్కి వ్యతిరేకంగా కొట్లాడం. మన ఆత్మగౌరవాన్ని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, మన ఆత్మగౌరవాన్ని మనం ఇచ్చేయాలనే కదా. అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు. మాధవీలత గారు గుర్తుపెట్టుకోవాలి. నాకెందుకు ప్రేమ ఉంటుంది? ఈ దేశ మూలవాసి నేను. ఎవరు మాట్లాడేది? ఎవరు అంటున్నారు అలా? మాధవీలతకు పొద్దున్న లేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవీలత తీస్తుంది. మాధవీలత ఎందుకంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవీలత గారు? మీరు ఆయన ఎవరో తెలంగాణ శ్యామంట, వాడంట, వీడంటది. ఖబర్దార్ మాధవీలత, వాడు గీడని మాట్లాడితే మూతి పళ్ళు రాలుతాయి. సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఏమనుకుంటున్నావు? నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిడతావా? ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు, ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా? మేము బాధితులం కదా. మాధవీలత గారు, నీకు నిజంగా మనం అందరం హిందువులం బంధువులు అయితే జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం కిషన్ రావుపేటలో సల్లూరు మల్లేశ్వరి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు? ఎందుకు ఖండించలేదు? ఆయన హిందువే కదా, ఎందుకు ఖండించలేదమ్మా? నిన్నగాక మొన్న మాల బంటిని పట్టపాటిని చంపేశారు, ఎందుకు ఖండించలేదమ్మా? హిందూ బంధువే కదా. నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ ని పట్టపాటిల కులం పేరుతోని ఒక మాలల పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నందుకు చంపేశారు, ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు? ఎన్ని చూపించాలి నీకు? ఏం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడుకోద్దా? మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు, తమిళ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు, బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకుండా ఒకటి అంటారు. రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది. ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? నువ్వు రెచ్చగొడతా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావే? రోహిణి ఇండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది. రోహిణి ఇండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా? నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా? ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు? కాంగ్రెస్ హయాంలో జ్వరపడ్డారంట రోహిణి ఇండియాలు. నీ హయాంలో పట్టుకోవచ్చు కదా. బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది కదా, ఎందుకు పట్టుకోరు? రోహిణి ఇండియాలతో అందరికీ ప్రమాదమే కదా. ఈ బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఇయ్యనంటున్నారా? కేంద్ర బలగాలు వచ్చి రోహిణి ఇండియాలను పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మాద గుండాలతో ఫోన్ చేపించి థ్రెటన్ చేస్తారా? ఖబర్దార్, ప్రాణాలను నడిపిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము. ఏం మాట్లాడుతున్నారంటే మార్వాడీలు గో బ్యాక్ అనే వాళ్ళు వాళ్ళ దగ్గర బిజినెస్ నేర్చుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా? అంటే వీళ్ళకు వ్యాపారాలు చేసుకోవడం చేత కదా బ్రదర్? నా కదా అంటే మనకు వ్యాపారం చేత కాదని, మనం తాగుబోతున్నామని వీళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఓకే, పార్థసారథి ఎవరండి? తెలంగాణ కాదా? ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్థసారథి ఎవరు? తెలంగాణ వ్యాపారస్తుడు కాదా? ఈ రోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. మన తెలంగాణలో ఉండేటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా? మనకు పని చేత కాదా? ఎందుకు చేత కాదు? ప్రభుత్వాలు మన వ్యక్తులకు సహకరిస్తే చేతనవుతుంది. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వాళ్ళకే చేతనవుతుంది. స్వర్ణకారులు గెలవిపుతున్నారు. కల్పించండి. 80% ప్రాంతం వాళ్ళకి బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకుంటున్నారు. ఏం మాట్లాడతారు? 100% మాట్లాడతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను పోలీసు వాళ్ళు అయితే ఏం చట్టం చేయలేదు. న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్, బట్ ఏమంటారు, ఒక పద్ధతి ఉంటుంది దానికి అని చెప్పారు. 100% ఆవేశంలో వీళ్ళు పొద్దున్న లేస్తే ముస్లింల దగ్గర కొనకండి, తుర్కోల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్? ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు? ఓ ప్రజాప్రతినిధి కదా.
ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు, మా ప్రాంతేతరుల దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి? ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు? ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది? ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజాసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే. ఎప్పుడైతే 8 మంది ఎంపీలు వీళ్ళు అయ్యారో అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో. పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ. మాధవీలత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు, బతుకమ్మ ఆడితే రావాల్సింది నీరసం కాదు. ఆమె ఎత్తుకుంది కదా, మా బోనాలను అవమానించారు మీరు. బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది, ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు. మీరు యాక్టింగ్ అని క్లియర్ గా కనపడ్డది. మీది నాటకం, మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు. బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్, మంచినీళ్ళు 3 కూడా ముట్టుకోకుండా అమ్మవార్లు మన అక్కలు మన చెల్లెళ్ళు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు. నాకు నీరసం వస్తుందని అన్నది ఆమె, అన్నదా లేదా? మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారని. ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్. ఇప్పుడు మా లైన్, మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను. పార్టీలకు అతీతంగా మాకు సంఘం, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది. నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక మేము దక్షిణాది హక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతా ఉన్నాం. మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతా ఉన్నాం. ఓకేనా? పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతా ఉన్నాం. ఈ సమస్యలో మేము కొట్లాడుతున్నాం కదా. వీళ్ళకి ఈ కాదు కావాల్సింది. వీళ్ళకి ఏం కావాలంట? అమ్మవారి గుడి గురించి శ్యామ్ ఏమంటున్నాడు, నా ఎకరం పొలం ఏమంటున్నాడు. రైట్, నేనేం చెప్పాను? అమ్మవారి గుడి గురించి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా. చిన్న జీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి ఏం మాట్లాడాడు? నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళు పైనుంచి ఏమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్న జీఆర్ స్వామి. ఆయన మీద ఎందుకు రాలేవు, కోపం ఎందుకు రాలేవు నాకు అర్థం కాదు. పోదాం పద, ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం పద. సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు. తెలంగాణ అంటే సమ్మక్క సారక్క అంటే తెలంగాణ. మరి వాళ్ళ గురించి ఆయన అవమానించిందా లేదా? ఆయన మీద కోపం రావాలి కదా. మరి ఎందుకు రాదు మాధవీలతకు? వాడు వీడని మాట్లాడినామంటే ఖబర్దార్ మాధవీలత. ఈ రాష్ట్రమేనా ఏమది? ఈడబుట్టిందేనా ఇవే? విరాంజీ హాస్పిటల్లో ఏమంటారు, ఎవరికి తెలియనటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీ మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. ఏం మాట్లాడుతుంది ఇవే? తెలంగాణ శ్యాము ఆత్మగౌరవంతో బతికేటోడు, కింది కులంలో పుట్టి కింది వర్గాల కోసం పనిచేస్తాడు. తెలంగాణలో మార్వాడి గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అని వాళ్ళందరికీ మార్వాడి గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలకు నష్టం జరుగుతుందని వాళ్ళ సోదరులు. ఏ నష్టము ఇది? కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలంటే ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటున్నారా? మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి కన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా, హిందువులైనా, బీసీల యొక్క కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీలు అందరూ కూడా. నేనంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవృత్తిని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోలు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే నయీం మటన్ షాప్ కట్కోలో పుట్టగొట్టలేదు ఎవరు చెప్పండి. కులవతలు పుట్టగొట్టలేదు ఎవరు చెప్పండి. రైస్ మిల్ షాప్ ఎవరు కొట్టాలి?
రజకులు డ్రై క్లీన్ పట్టాలి. హిందువులైన రజకుల పొట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఇలా హిందువుల క్రోధం దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాచి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు ఇలా, బీసీలు అనేవి హిందువుల క్రోధం దెబ్బతీస్తున్నారు ఇవాళ. వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజానికి హిందువులకు అప్పీల్ చేస్తున్నా, ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం లేదు. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోడు. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కురవతులు కాపాడాలి, హిందువుల కురవతులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం.